నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనలో మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. చాలండి, ప్రార్థన చేసుకుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారు? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఇక సువార్త చెబుతూ వెళ్ళారు. అంశం, పాఠం పేరు దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఏమిటో తెలుసా? దేవుడు నీ నుండి, నా నుండి, మనందరి నుండి కోరుకుంటుంది ఏంటది? దేవుడు కోరుకుంటుంది ఏంటండి? దేవుడు ఏం కోరుకున్నాడు అనేది మనం గ్రంథంలో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు వాళ్ళు చిన్న వయసులోని ఏం పెడతారండి? తినే ఆహారంలో ఏం పెడతారు? బాగా పచ్చడి, కారం వేసి పెడతారా? అవి పెట్టరు. ముందు దేనితో పెడతారు? పాలుతోని పెరుగుతోని పెడతారు. వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఎదుగుతున్నా కొద్దిగా ఇంకా అవే పెడతారా? పెట్టరు. కారం ఇంకా బలమైన ఆహారం అవి పెడుతూ ఉంటారు. అలాగే సంఘములోనికి వచ్చిన వారు మొదటిలోని చెప్పే విషయాలు ఏంటనంటే, మీరు ఎలా ఉండాలి అంటే బహుగా ఫలించాలి. మీరు ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ చెబుతారు. కానీ ఇంకా ముందుకెళ్తున్న కొలది సంఘములోనికి వచ్చి క్రైస్తవులు ముందుకెళ్తున్న కొలది ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? పిల్లలకు గన పాలన్నం పెట్టినట్టు అలాగే ఉండకూడదు. బలమైన ఆహారం తీసుకోవాలి. అంటే సంఘములో ముందుకు వెళుతున్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అని అంటే బలంగా ఉండాలి. అంటే క్రీస్తులోని ఎలా ఉండాలి అని చెబుతున్నారనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటనంటే, ఇంకా ముందుకు వెళుతున్న సమయంలోని ప్రార్థన చేసుకోండి, ప్రార్థనకు రండి, వాక్యం చదువుకోండి, మంచిగా ఉండండి. అది ఎప్పుడు చెప్పేది? పిల్లలకు ఎప్పుడు చెబుతారు? భూమి మీద దేవుడు అన్నీ మనకు నేర్పిస్తూనే ఉంటాడు. తల్లిదండ్రుల ద్వారా, పిల్లల ద్వారా ఇవన్నీ మనకు నేర్పిస్తూనే ఉంటాడు. కానీ మనం నేర్చుకోం. పిల్లలకు ఎప్పుడు చెబుతారండి? ఆ వయసులో, చిన్న వయసులో చెబుతారు. ఇంకా యవ్వనమై వివాహమైన తర్వాత ఇంకా మంచిగా ఉండు, ఇంకా బాగుండా, ఇవన్నీ చెబుతారా? అర్థమవుతుందండి? వాళ్ళు ఇంకా ఎదుగుతున్న కొద్దిగా వాళ్ళు ముందుకు వెళుతున్న కాలంలో వాళ్ళకు చెబుతున్న విషయం ఏంటి? అరే నువ్వు బాగుండాలి, మంచిగా ఉండాలి, నువ్వు అభివృద్ధి చెందాలని చెబుతూ ఉంటారు.
అలాగే క్రైస్తవులు కూడా ఎలా ఉండాలని అంటే దేవునిలోని ఇంకా ఇంకా ఎలా ఉండాలి? సంఘములోనికి వచ్చావు, వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, ఇక తర్వాత ఉన్న నువ్వు ఏం చేయాలనంటే ఏం చేయాలి? వాక్యం చెప్పేవారుగా ఉండాలి, వాక్యం అనేకులను రక్షించే విధంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న విషయం ప్రతి ఒక్కటి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం, బలపరిచే మాటలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్పారు. చెప్పిన ఆయన ఏం చెబుతున్నారనంటే మీరు బహుగా ఫలించాలి, ఫలించటం వలన మీరు ఏమవుతారు అని అంటే ఏమవుతారు? దేవునికి మహిమ వస్తుంది, తర్వాత నాకు శిష్యులు అవుతారు. ఆ తర్వాత ఆయన చెబుతున్న విషయం చూడండి, కింద పైన ఏమో చెప్పిన విషయం కిందకు వస్తున్న కొలది, చెబుతున్న కొలది మనిషిని ఏ విధంగా చెబుతున్నారనంటే, ఇదిగో నాన్న నువ్వు ఏమవ్వాలంటే అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలి? నేను ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నానో నీవు కూడా ఏం కలిగి ఉండాలి? ఆ ప్రేమ కలిగి ఉండాలి అని ఇక్కడ చెబుతున్నారు. నా ప్రేమ యందు నిలిచియుండుడి అని చెబుతున్నారు. రెండే రెఫరెన్స్ చూపిస్తాయి, ఇక ముగించేస్తా. దేవుడు కోరుకున్నది ఏంటో ఇందులోనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మార్గం, మాదిరి. ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి. దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటో విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి అంటే పత్రిక రాస్తూ చెబుతున్న విషయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం చూడండి, ఏమని చెబుతున్నారంట? ఎలా జీవించాలని చెబుతున్నారంట. దేవుడు కోరుకుంటుంది ఏమిటి అని అంటే పరిశుద్ధత. పరిశుద్ధత విషయంలో ప్రభువు రాజీ పడడు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అనానీయ సప్ఫీరా విషయంలో అబద్ధం ఆడితే ఊకున్నాడా? దేవుడు ఎలాంటి ఆయన అంటే రోషం కలిగిన ఆయన. దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడంటే ఈ లోకంలోనే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన కాపాడుతూ ఉన్నారు. దేవుడు ఎందుకు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించండి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే దేహంలో నుంచి ఆత్మ బయటికి వస్తుందో నువ్వు ప్రభువా అన్నా కాపాడో, నువ్వు కేకలు పెట్టినా కాపాడు. ఇక్కడ రక్షకుడుగా ఉన్న ఆయనే అక్కడ శిక్షకుడు అవుతారు. అందుకనే చెబుతున్నారు, ప్రతి సేవకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బతిమాలు కొనుచున్నారు. సంఘములోని ఎందుకు ప్రయాసపడి వాక్యం చెప్పి ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఎందుకు ప్రయాసపడి చెబుతున్నారు అని అంటే ఏ కాలంలోనైనా ఒకటి గమనించండి. సేవకుడు ఇప్పుడు కాలం బాగున్నప్పుడు మంచి వాతావరణం కలిగి ఉన్నప్పుడు వచ్చి చలికాలంలో రాకుండా ఉంటాడా? వర్షాకాలంలో రాకుండా ఉంటాడా? బాగా ఎండలు కొండయని ఎండాకాలంలో రాకుండా ఉంటాడా? ఏ కాలమైన సేవకుడు వస్తారు. ఎందుకు? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, మీ ఆత్మలను కాయుటకు, మిమ్ములను రక్షించుటకు. అదే చెబుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు, బతిమాలు కొనుచున్నారంట. ఎలా ఉండాలని? దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏమిటి అని అంటే పరిశుద్ధత. ఎందుకంటే ప్రభు ఎవరంటే పరిశుద్ధుడు. ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే పరలోకం ఎలా చేరుతావు? అదే చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఒక సేవకుడు బతిమాలు కొనుచున్నాడు. ఒక సేవకుడు తల్లిదండ్రి పిల్లల పట్ల ఎలాగైతే కలిగి ఉంటారో ప్రేమ, అదేవిధంగా సంఘంలో సేవకుడు కూడా విశ్వాసుల పట్ల అదే విధంగా కలిగి ఉంటాడు.
ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే చెబుతున్నారు ఏమనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందాలి అంటే మనస్సు మారాలి. సంఘంలోకి వచ్చినప్పుడు క్రియలు మారిపోవాలి. ఈ లోకంలో ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో తెలుసండి. ఎలా జీవించాలి? తీతుకు రాసిన పత్రిక చివరిగా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక తీశారండి. రెండో అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇకలాకు సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎలా జీవించాలంట? ఎలా జీవించాలని ఇక్కడ చెబుతున్నారంటే, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ విధంగా జీవించాలి. ఆ విధంగా జీవించాలి. దేవుడు మనందరి నుండి కోరుకునేది ఏమిటి అని అంటే, పరిశుద్ధత దేవుడు కోరుకుంటుండో, తర్వాత ఆయన కోరుకునేది ఏంటంటే ప్రేమ కోరుకుంటుండో. నువ్వు ఎన్ని చేసినా ఎంత చేసినా ప్రేమ లేకపోతే మొత్తం వ్యర్థం అని చెబుతున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. అందుకనే చెబుతున్నారు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండడు. అదేనండి యేసుక్రీస్తు ప్రభువారిలో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకోండి. ఎందుకు? ఎలా ఉండాలని? మీరు పరిశుద్ధంగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలనే క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి కూడా తెలియాలి అని అంటే, చెప్పాలనంటే ఈ సమయం సరిపోదు. అందుకని ఈ గ్రంథం చదివితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.